ప్రతి ఆత్మకు ప్రదాత అయిన అల్లాహ్కే అన్ని స్తోత్రాలు మరియు నిజమైన రిజ్క్ అల్లాహ్ నుండి మాత్రమే వస్తుందని మనకు బోధించిన మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులు, అస్సలమాలికుం వరాహమతుల్లాహి వబర్కతహు. మనలో చాలా మంది స్థిరత్వం, గౌరవం మరియు మనశ్శాంతి కోసం మంచి ఉద్యోగం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి కష్టపడుతున్నారు. కానీ విశ్వాసులుగా మనం ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: రిజ్క్, జీవనోపాధి అల్లాహ్ నుండి మాత్రమే వస్తుంది. దీని అర్థం మనం పనిలేకుండా కూర్చుని ఒక అద్భుతం కోసం వేచి ఉండాలని కాదు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీ ఒంటెను కట్టి ఆపై అల్లాహ్పై నమ్మకం ఉంచండి. అంటే మీ ప్రయత్నం చేయండి, కష్టపడి అధ్యయనం చేయండి, ప్రతి అవకాశానికి దరఖాస్తు చేసుకోండి, హృదయపూర్వకంగా సిద్ధం చేయండి. ఆపై యా అల్లాహ్, నేను నా వంతు కృషి చేశాను, ఇప్పుడు నేను దానిని నీకే వదిలివేస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నించేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు వేసే ప్రతి నిజాయితీ అడుగు మీ విధిలో ఇప్పటికే వ్రాయబడి ఉంటుంది. అల్లాహ్ ఖురాన్లో సూరా అతలాఖ్ 65 ఆయత్ 3లో ఇలా అంటాడు: మరియు ఎవరైతే అల్లాహ్ పైనే ఆధారపడతారో వారికి ఆయనే చాలు. నిశ్చయంగా అల్లాహ్ తన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడు. అల్లాహ్ ప్రతిదానికీ ఒక పరిధిని నిర్ణయించాడు. కాబట్టి కష్టపడి పని చేయండి, కానీ ఆందోళన మీ హృదయాన్ని పాలించనివ్వకండి. మీ వంతు కృషి చేయండి మరియు మిగిలిన వాటిని అల్లాహ్ నిర్వహించనివ్వండి. ఇప్పుడు మంచి హలాల్ ఉద్యోగం పొందడానికి ఒక అందమైన దువా నేర్చుకుందాం. అది ప్రభుత్వమైనా లేదా ప్రైవేట్ అయినా. మొదటి దువా: అల్లాహుమ్మా ఇన్నీ అసలుకా రిజ్ఖాన్ హలాలాన్ తయ్యిబన్ వ అమలన్ సాలిహన్ తుకార్రిబుని ఇలైక్. ఓ అల్లాహ్, నేను నిన్ను స్వచ్ఛమైన హలాల్ సదుపాయం మరియు నన్ను నీకు దగ్గరగా తీసుకువచ్చే నీతిమంతమైన పని కోసం అడుగుతున్నాను. ప్రతి నమాజ్ తర్వాత ఈ దువాను పఠించండి, ముఖ్యంగా ఫజ్ర్ మరియు ఇషా. పూర్తి విశ్వాసంతో అల్లాహ్ను అడగండి, ఉద్యోగం కోసం మాత్రమే కాదు, మీకు బరాకా, శాంతి మరియు ఆయన సాన్నిహిత్యాన్ని తెచ్చే ఉద్యోగం కోసం. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసే మరొక శక్తివంతమైన దువా: అల్లాహు మక్ఫిని బిహలాలికా ఆన్ హరామికా వ అఘ్నిని బిఫాద్లికా అమ్మన్ సివాకా. ఓ అల్లాహ్, నాకు చట్టబద్ధమైన దాన్ని తగినంతగా చేయి, నన్ను చట్టవిరుద్ధమైన వాటి నుండి దూరంగా ఉంచు, మరియు ఇతరుల సహాయంతో కాకుండా నీ కృపతో నన్ను సంపన్నం చేయు. ఈ దువా ప్రజలపై ఆధారపడటాన్ని తొలగిస్తుంది మరియు తవక్కుల్ను బలపరుస్తుంది. అల్లాహ్ ప్రణాళికపై పూర్తి నమ్మకం. కొన్నిసార్లు మీరు చాలాసార్లు దరఖాస్తు చేసుకుంటారు, పగలు మరియు రాత్రి సిద్ధం చేస్తారు, అయినప్పటికీ మీరు ఎంపిక చేయబడరు. ఇది బాధిస్తుంది, కానీ ఇది తెలుసుకోండి: అల్లాహ్ మిమ్మల్ని తిరస్కరించడం లేదు, అతను మిమ్మల్ని దారి మళ్లిస్తున్నాడు. బహుశా ఆ స్థానం మీ దీన్కు లేదా మీ శాంతికి లేదా మీ భవిష్యత్తుకు మంచిది కాకపోవచ్చు. ఖురాన్లో అల్లాహ్ సూరా అల్బఖర ఆయత్ 216లో ఇలా అంటున్నాడు: కాని మీరు ఒక విషయాన్ని అసహించుకున్నప్పటికీ అది మీకు మంచిది కావచ్చు. అలాగే మీరు ఒక విషయాన్ని ఇష్టపడినప్పటికీ అది మీకు చెడు కావచ్చు. అల్లాహ్కు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. అటువంటి సమయాల్లో వినయపూర్వకమైన హృదయంతో ఈ దువా చేయండి: రబ్బీ ఇన్నీ లిమా అంజల్తా ఇలయ్య మిన్ ఖైరిన్ ఫకీర్. నా ప్రభూ, నీవు నాకు పంపే ఏ మంచికైనా నేను అవసరంలో ఉన్నాను. దీన్ని ప్రతిరోజూ చదవండి మరియు అల్లాహ్ మీ కోసం ఊహించని తలుపులు ఎలా తెరుస్తాడో చూడండి, ఇన్షా అల్లాహ్. ఈ దువాలతో పాటు తహజ్జుద్ ప్రార్థన చేయండి మరియు మీ రోజువారీ నమాజ్ను నిర్వహించండి మరియు మీకు సమయం దొరికినప్పుడల్లా ఇస్తిగ్ఫార్ చేయండి. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, వైఫల్యం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయనివ్వకండి. అది అల్లాహ్తో మీ సంబంధాన్ని పెంచుకోనివ్వండి. పని చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి మరియు ఆకాశంలో పక్షులకు ఆహారం అందించినవాడు మీకు కూడా ఖచ్చితంగా ఆహారం అందిస్తాడని నమ్మండి. గుర్తుంచుకోండి: పని చేయండి, ప్రార్థించండి, అల్లాహ్ను నమ్మండి మరియు విజయం వస్తుంది, ఉత్తమ సమయంలో మరియు ఉత్తమ రూపంలో. అన్ని దువాలు వివరణ పెట్టెలో ప్రస్తావించబడ్డాయి.
ఈ సందేశం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఉద్యోగం కోసం వెతుకుతున్న వారితో పంచుకోండి. అల్లాహ్ మనందరికీ హలాల్ రిజ్క్, మన హృదయాలలో శాంతి మరియు ఈ లోకంలో మరియు పరలోకంలో విజయాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మీరు మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరాన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరాకతుహ్.